నమస్తే, వెల్కమ్ టు లియో. హైందవ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చేస్తున్నాడు. అయితే గతంలో చాలా భారీ బడ్జెట్ మూవీ తీసినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్యలో కనిపించలేదు. అయితే చాలా కాలం తర్వాత హైందవ అంటూ వచ్చేస్తున్నాడు. అయితే ఆ ట్రీజర్ మాత్రం రిలీజ్ అయింది. ట్రీజర్ ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. హైందవ గతంలో బెల్లంకొండ శ్రీనివాస సినిమాలు ఏమైనా వచ్చాయంటే మటుకు భారీ బడ్జెట్ సినిమాలు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే బోయపాటి సీను కావచ్చు, గతంలో ఏ డైరెక్టర్ వచ్చినా సరే ఎక్కడ కూడా ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గకుండా ఉండే సినిమాలు అని చెప్పుకోవాలి. అయితే చాలా గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు హైందవ అనే సినిమాతో రావడం కావచ్చు, అదిగాక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఒక బేస్ ఉన్న సినిమాలా చూసుకోవచ్చు. ఇటీవల వస్తున్నటువంటి ఒక అన్ని సినిమాలు హనుమాన్ కావచ్చు, లేదా కాంతార కావచ్చు, లేదా కల్కి కావచ్చు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి స్టోరీస్ మీద బేస్ అయి ఉన్నాయి. సో మొత్తానికి హైందవ చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి బెల్లంకొండ శ్రీనివాస్కి ఒక బ్యాకప్ సినిమా ఇచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ రిలీజ్ చేసింది టైటిల్ గ్లింప్స్ లాంటిదే, ట్రైలర్ కూడా కాదు. అంటే ఆలయ రక్షకుడుగా పోషిస్తున్నాడు పాత్ర అది. ఇంకొకటి ఏంటంటే హైందవ అంటే హిందుత్వం నుంచి వచ్చిన పదమే. హిందువు ఇంకో మరో రూపమే హైందవం. హైందవ అనే టైటిల్ పరంగా చూసుకుంటే ఒకవేళ ఆధ్యాత్మిక పరిమళాలతో ఇప్పుడున్న ఏంటంటే ఈ కాన్సెప్ట్లు ఎక్కువైపోయినాయి. ఈ టైటిల్తో చెప్పి కొద్ది జనాలు కూడా ఇట్లాంటి సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో టెంపుల్స్కి రక్షకుడిగా ఒక పాత్ర పెట్టుకుని ఒక పక్కన మరి జంతువులు కూడా చూపించాడు. నరసింహావతారం లాగాను, లేకపోతే వరాహవతారం లాగాను, ఒక పందిని, ఒక సింహాన్ని ఇలా చూపించుకుంటూ టైటిల్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆ మధ్యన ఆయన ఛత్రపతి సినిమాని రీమేక్ హిందీలో కూడా చేశాడు శ్రీనివాసు. అది కూడా మరి అక్కడ అంతా పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా ఒక్కోసారి చెప్పలేము మనం. అంటే ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బెల్లంకొండ వీళ్ళ తమ్ముడు గణేష్ కూడా సినిమాలు లేవు, మంచి హిట్ ఇచ్చినా కానీ అతను కూడా వెనకబడిపోయాడు. శ్రీనివాస్ మాత్రం కొద్దిగా జై జానకి రామ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం అనుకున్న అతనికి కొద్దిగా ముందుకి ఒక అడుగు ముందుకి రెండు అడుగు వెనక్కిలాగా ప్రయాణం ఉంది. ఇవాళ అంత ఈజీ కాదు. ఒక సినిమాని చేసి దాన్ని హిట్ చేయడం కూడా ఈజీ కాదు. డైరెక్టర్లు కూడా క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్, కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా రకరకాల హీరోలతో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, కొత్త వాళ్ళతో టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు కనపడటం అలా జరుగుతుంది. అలాగే ఈ లుధీర్ రెడ్డి అంటే అతను డైరెక్టర్ కూడా అతను చూడాలి, ఎంత అతని టాలెంట్ ఎంత ఉంటుందో మరి చూడాలి. సో చాలా కాలం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ రీఎంట్రీగా చూడాలంటారా, లేకపోతే దీన్ని ఎలా చూడాలంటే? రీఎంట్రీ అని కూడా ఏం లేదు. ఎట్టగో ఏ హీరో అయినా సరే దాదాపు 1 year 2 years గ్యాప్ వచ్చేస్తుంది. ప్రతి హీరో కూడా వెంటనే సినిమాలు చేయటం, సంవత్సరానికి 7 సినిమాలు లేదా 5-6 సినిమాలు చేయటం పరిస్థితి ఇక్కడ లేదు. అది సినిమాల సంఖ్య తగ్గిపోవడం కావచ్చు, విఎఫ్ఎక్స్ వర్క్ అనే పేరుతో, లేకపోతే డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక సినిమా చేస్తే గొప్పతనం, లేదా 2 చేస్తే బాగా చేసేటని అనుకోవాలి. అది 3-4 అంటే అత్యాశ అవుతుంది. మరి చిన్న హీరోలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నాని లాంటి వాళ్ళు, లేకపోతే సిద్ధు జనగాడు లాంటి వాళ్ళు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, డిమాండ్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ సినిమాలు ఏం చేయట్లేదు కదా, తగ్గించుకునే చేస్తున్నారు, సెలెక్టివ్గా చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలా ఆ కోవలకి చెందిన వ్యక్తిగా మనం అనుకోవాలి. అతనికి ఈ పాటికే కొద్దిగా ముందుకు రావాలి. కాకపోతే ఏంటంటే హిట్లు కొద్దిగా తక్కువ అవడంతోనే కొద్దిగా వెనకబడిపోతారు ఈ రేసులో. సో మొత్తానికి హైందవ ఏదైతే టైటిల్ గ్లిమ్స్ అయితే ఎలా అనిపించింది? అదే ఒక విఎఫ్ఎక్స్ వర్క్ సోషియో ఫాంటసీ టైప్లోనే అనుకోవాలి. ఎందుకంటే సంయుక్త మీనన్ హీరోయిన్, గతంలో విరూపాక్షలో అమ్మాయి ఎలా చేసిందో మనం చూసాం కాబట్టి హీరోయిన్ పరంగా సంయుక్తను పెట్టుకోవడం కూడా ఒక ఫెచ్చింగ్ అనుకోవాలి. కాదండి, కొత్త నిర్మాణ సంస్థ, కొత్త డైరెక్టరు, మరి సినిమా మరి ఎలా తీస్తారు ఏంటి అనేది మనం చూడాలి. సినిమా పూర్తిగా మన ట్రైలర్ వస్తే కానీ ఏది చెప్పలేము. రిలీజ్ ఎప్పుడు ఏంటి, దీనికి మరి ఇది పాన్ ఇండియా సినిమానా లేకపోతే, అంటే ఏ సినిమా అయినా పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఒక చోట కాకపోతే ఒక చోట ఆడద్దని ఒక నమ్మకం కూడా కలుగుతుంది ఇప్పుడు. సో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయంటారు? మీరు టైటిల్ గ్లిమ్స్ చూశారు కదా, సో ఎలాంటి అంచనా? చెప్పలేము కదా. ఇప్పుడు కార్తికేయ సినిమా ఉంది, కార్తికేయ 2 పార్ట్లు వచ్చినా కానీ 2 పార్ట్లు బాగానే ఆడినాయి. నార్త్ వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు ఇతని సినిమాను కూడా రిసీవ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఛత్రపతి రీమేక్లోనే అతను పరిచయం కాబట్టి చెప్పలేము. హిట్ అయిందనుకోండి సినిమా, కొత్త డైరెక్టర్లు కూడా తపనతో చేస్తూ ఉంటారు. పాత వాళ్ళు ఏంటంటే మనం సక్సెస్ అయిపోయాం ఇక చాలే అనుకునే దీంట్లో వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళలో కొద్ది బర్న్ ఉంటుంది. మనం హిట్ కొట్టాలి, మనకు అవకాశం దొరికింది, ఒక హీరో మనకి డేట్స్ ఇచ్చాడు, ఖచ్చితంగా హిట్ కొట్టడానికి తపనతో పనిచేస్తారు కాబట్టి కొద్దిగా మినిమం గ్యారంటీ లాగా అని అనుకోవచ్చు. డైరెక్టర్లో టాలెంట్ ఎక్కువ ఉంటే
హిట్ అవ్వచ్చు, చెప్పలేము. సో చూద్దాం సార్, మొత్తానికి చాలా కాలం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ హైందవ అని చెప్పి వచ్చేస్తున్నాడు. సో ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని వెయిట్ చేసి చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.